డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. అక్కడ పొద్దున్న రొయ్యల చెరువు పట్టొద్దని అంటే వెళ్ళాం, రైతులందరూ కలిసి కుటుంబం అందరూ వెళ్ళాము. వెళ్ళిగా అంటే అక్కడ కంపలు వేసి ఉండేయండి, కంపలు తినేలేదు, టాటగడ అడ్డం పెట్టారు. రొయ్యల చెరువు పట్టదాకా ఇబ్బంది అవన్నీ చూసుకున్నాక ఎత్తేసుకున్నాక రొయ్యల చెరువు పట్టుకోండి అని ఇబ్బంది పెట్టారు. అయితే టాటగడ అడ్డం పెట్టారు, వ్యాన్ కూడా వాళ్ళని కూడా పంపించారండి. పంపించైతే ఆ తర్వాత అక్కడే ఉన్నాం కొంతసేపు. సుబ్బారావు గారు ఏమో పొడిపోయారని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అవతలకి వెళ్ళాడని ఏం జరిగింది బండి మీద తీసుకొచ్చారు. బ్రెయిన్ షోక్ వచ్చింది అని అంటున్నారు. హాస్పిటల్ వచ్చినాక రొయ్యల చెరువు పట్టకూడదని వచ్చిందండి. అంతకుముందు గొడవలు ఉన్నాయి, కొద్దిగా ఉండేళ్ళండి. ఆ గొడవల గురించి వేరే రోడ్డు ఉంది, అది ఆ రోడ్డు ఆపేరు. ఇది ఆర్ఎంబి కాలువ, ఆర్ఎంబి రోడ్డు అండి. ఆ రోడ్డుకి కాలువ దాటి ఇచ్చేసారు వాళ్ళు రొయ్యలు. అటు తీసుకొద్ది అటు పట్టుకుందామని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. కుటుంబం అందరు కేకేస్తున్నారు. అందరూ వెళ్తే కంపలు తీవద్దు అన్నారు. ఆ దారి కట్టి పూడిపేశారు. ఆ వాళ్ళు కాడ వెళ్ళిపోయారండి. వాళ్ళు పంపించారు. ఇట్లా గొడవలు ఉండే వెళ్ళిపోయింది అని పంపించారండి. మరి ఆర్ఎంబి రోడ్డు మీద ఆపేసారు కంపలు కాడ. ఇప్పుడు అక్కడికే ఉండే రెవెన్యూ కాలువ అండి, ఏం మీకు సంబంధం లేదు అన్నట్టుగా ఆపేశారు. ఆపేసైతే ఎందుకు సంబంధం ఉండదు, ఏమైనా సమస్యలు ఉంటే తర్వాత తేల్చుకుందాము. ఆ రొయ్యలన్నీ సాగు బతుకుల్లో ఉన్నాయి, ముందు ఆ పని అవనండి. ఒక్కొక్క మీటింగ్ పెట్టి ఒక్కొక్క సమస్య తేల్చుకుందాం. మేము హామీ ఇస్తున్నాం. మేము అందరం ఇంతకుముందు మేము లైన్లోకి రాలా. మేము లైన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళతో ఒప్పించుకుని మేము ఎదురుగా దిగినా కూడా మీరు చెప్తే నమ్మట్లేదనంటే ఇంకెవడికి మీకు సరిపోతారు. ఎలాంటి వాళ్ళు చెప్పడం మీరు నమ్మరు కాబట్టి ఏం చేయాలి ఏంటనేది తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించి మేము వేరే ఆలోచన చేస్తామని అనే ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉండగా రైతు ఆ చెరువు మీదకి వెళ్ళి మరి ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో లేదా ఏం జరిగిందో చెరువే పడిపోయాడు. పడిపోయేటప్పటికి ఆయన్ని ఎత్తుకొచ్చి ఆ కార్లో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆశ్రయ హాస్పిటల్కి తీసుకురావాల్సి వచ్చింది. ఆశ్రయ హాస్పిటల్ ఇది ఆయుష్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. మేము వెనకొచ్చాం. తీసుకొస్తే వారు విజయవాడ రాశారు. అవి బాగా సీరియస్గా ఉంది, విజయవాడ తీసుకెళ్ళాలన్నారు. విజయవాడ తీసుకెళ్లారు. ఆయనకి ఏం జరుగుతుందో ఆయన మంచిగా వస్తే మంచిగా తేల్చుకుందాం. మరి ఆయన ఏదైనా సీరియస్ అయిందనుకో అది ఏ రకంగా మారుతుంది ఏంటనేది మేమైతే చెప్పలేము. ఇప్పుడు అంత ఇబ్బంది పెడుతున్నారంటే కొన్ని విషయం ఉంది. ఆ దారుల విషయాల్లోనే కొన్ని దారుల విషయాలు ఉన్నాయి. అవి అందరికి సంబంధించిన దారులే. మేము ఎవరిని కాదంట్లా, వెళ్ళవచ్చు రావచ్చు అన్నీ చేసుకోవచ్చు. కానీ సమస్య పార్టీ మాది. మీరు ఎవరు వెళ్తాకి ఈ లేదు. కనీసం కాలు నడకలు కూడా లేవని ఇంతకుముందు ఒకరికి అన్నారు. వాళ్ళు దాని గురించి మీటింగ్ పెడితే ఆ సమస్య కొంతవరకు కట్టుబడికి వచ్చిన తర్వాత మేము ఏమన్నా గ్రామ సభ అయింది. గ్రామ సభ అయిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం, ఒక్కొక్కటి తేల్చుకుందాం. బయటికి వెళ్ళి తేలనే కూడా ఊళ్ళో తేలిపోతాయి. అలాంటివన్నీ మాట్లాడుకుందాం. మంగళరాజు గారు నీకు హామీ చెప్తున్నావు, నువ్వు తొందరగా జనరల్ మీటింగ్ చేయించి మాట్లాడేదామని చెప్పాం. 2-3 రోజులు అసిరాజ్ చేశారు. రొయ్యలేమో సాగుబతుల్లో ఉన్నాయి. రాగాల మానేయాలా? ఆ రైతు ఏం చేశాడు, కుటుంబీకులకి చెప్పుకున్నాడు, మా లాంటి పెద్ద వాళ్ళందరికీ చెప్పుకున్నాడు. ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గరే మాట్లాడి కొంచెం బాధ్యతలు పడి ఆ రొయ్యలు లాగి బయట వేసేలాగా మాట్లాడదాని ఉద్దేశంతో బయలుదేరి వెళ్తే వాళ్ళు ఆపేశారు, అడ్డుకున్నారు. ఆయనకి బ్రెయిన్ షాక్ చేయించింది ఎవరు? మోరు దశరథ్ గారు, మురళీ గారు, రవి, సుబ్బారావు, ప్రెసిడెంట్ గారు మాణిక్యమ్మ, వీళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడి దాన్ని ఆపడం జరిగింది. గ్రామ పెద్దలేం కాదు, అధికారులు వాళ్ళు కూడా. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. అది టీడీపీ పార్టీ మహాకూటమి. ఏమైనా సరే ఇక్కడ ఇవాళ పని చేయడానికి లేదా, ఇంతకుముందు సమస్యలన్నీ తేలితేనే ఇది తేలాలి. అదే బాధ పెట్టుకుని రైతు ఆ దరికి వెళ్ళి ఆలోచించేటప్పటికి మరి ఆయనకి బ్రెయిన్ షాక్ వచ్చి రావటం, పడిపోవటం, ఆయన హాస్పిటల్కి తీసుకురావడం, హాస్పిటల్ చూపిస్తే మళ్ళీ విజయవాడకు రాయటం, ఆ పని జరుగుతుంది. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది ఏంటనేది తెలియని విషయం. మేము ఏం చెప్పమా? ఏది దారుల గురించా? ఈ దారుల గురించి చెప్పాలని అంటే 2-3 సంవత్సరాల నుంచే ఉంది. ఇది 5 సంవత్సరాలు అయిందా దగ్గర? 2002 కానీ ఉంది ఆ సమస్య అనేది. అది ఎవరు మానలా, నడుతూనే ఉన్నారు, వస్తానే ఉన్నారు, వెళ్తానే ఉన్నారు, ఎవరు ఆగల. కావాలని అన్ని ఒంటరిగాని చేసి ఇచ్చేశారు. చేస్తే ఆయన చేశాడు, నా కుటుంబం ఉంది. ఏ పార్టీ గిట్టి పార్టీలో అభిమానం బట్టి తిరుగుతారండి. దానికి వెళ్ళి చెప్తారు అభిమానం ఉంటుంది. నేను పోయేస్తారండి, నా మాటలు నమ్ముతారా? ఇది జరిగిన వాస్తవాలు ఇవి. ఆడెన్నో చెప్పొచ్చు అనొచ్చు,
నేను ఆ పార్టీ మనిషినే పార్టీ తిరిగినోడిని, కానీ మాకు న్యాయం కావాలి. ఆ పార్టీ 4 రోజుల వరకే మేము పార్టీలో ఉంటాం, తర్వాత గ్రామం అంతా సక్రంగా ఉండాలనేది ప్రయత్నం చేస్తాం. ఆ? ఇప్పుడు ఆ పరిస్థితి లాగే ఈ పని జరిగింది. గ్రామ పెద్దలు కుటుంబీయులుగా కుటుంబ వారిగా పెట్టుకున్న పెద్దలు అయితే కాదండి. కావాలని వాళ్ళు కూడా కావాలని వన్ సైడ్ పెద్దలను ఎన్నుకున్నారు. ఎన్నుకున్న బట్టే ఊరు ఇలాగా నడుస్తుంది. అది ఎవరిని నన్నేం టార్గెట్ చేయాలి? నేనేం తప్పు చేద్దాక నన్ను టార్గెట్ చేయటానికి ఇప్పుడు ఆ రైతుకి మిగతా జనాలకి అందరూ శుభ్రంగా ఉండాలనేది నా యొక్క కోరిక. మేము శుభ్రం చేయాలని మేము వెళ్ళాం పెద్ద రకంగా. మేము దెబ్బలాట్లు పెట్టి గొడవలు పెట్టి ఆ తగులు పెట్టి ఏదో వ్యవహారం చేద్దామని యాంగిలో మనుషులు కాదు, అది చేయం కూడా. ఇప్పటికైనా ఆ దేవుడి దయ వల్ల ఆయన శుభ్రంగా వస్తే న్యాయం చేయటాకే ఉంటాం. For latest updates on India Pakistan, download our TV Live app